అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? ఉన్నారమ్మా, వెళ్ళండి. రారా. మీ నాన్నగారి సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇంకా నువ్వు ఆకలితో ఉండడం ఎందుకు? నీకోసం ఎంత ఖర్చైనా నేను భరిస్తాను శ్రావణి. నువ్వు ధైర్యంగా ఉండు, జ్యూస్ తాగు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. తీసుకో ప్లీజ్. ఒసే పాపిష్టిదానా, నా కొడుకు అక్కడ చావు బతుకులతో పోరాడుతుంటే నువ్విక్కడ చేరి ముద్దు మురిపాలు తీర్చుకుంటున్నావా? ఏం జన్మేనిది? ఏయ్, ఎవరే ముచ్చట తీర్చుకుంటుంది? అసలు ఏం జరిగిందో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు. ఏంటే వాగుతున్నావు? నీ మనవరాలు చేసేది నీ కంటికి కనపట్టలేదా? అక్కడ వాణ్ణి పొడిచి వాడి దారిన వాణ్ణి వదిలేసొచ్చి ఇక్కడ మాజీ ప్రియుడితో రంకు సాగిస్తుందా? నువ్వు బామ్మవా బ్రోకర్వా? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావేంటే? అత్తయ్య, ఎందుకింత ఘోరంగా మాట్లాడుతున్నారు? నోరు ముయ్యవే బజారుదానా. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని ఇంకా ఎందుకే మొరుగుతావు? మొసలి కన్నీరు కారుస్తావు. నీ దొంగ వేషాలు, మాయ నాటకాలు నా కొడుకు తెలుసుకోలేకపోవచ్చేమో కాని నేను తెలుసుకోలేనంత పిచ్చిదాని కాను. మిమ్మల్ని జుట్టు పట్టుకుని బజారుకి ఇడ్చి మీ బతుకులు బయట పెట్టకుండా ఊరుకోనే నేను. రావే బయటికి. వదలవమ్మా, వదల. ముందు ఎవరు మీరు? ఎవరు మిమ్మల్ని లోపలికి పంపించింది? ముందు వెళ్ళని బయట తరవే. మా అమ్మ ఒంటి మీద చేపెడితే మర్యాదగా ఉండదు. ముందు మీరు బయటికి నడవకపోతే నేనెవరో తెలియ చెప్పాల్సి వస్తుంది. చూడమ్మా, మీరు శ్రావణికి అత్తగారైతే కావచ్చు, కానీ మీరు శ్రావణి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నేను సహించను. ఏయ్ పోరా వంకర సన్నాసి. ఎందుకురా నేను దీన్నంటే నీకంత పొడుచుకొస్తుంది? ఇది నా కొడుకు మెడకోసి ఇక్కడికొచ్చి పడకేస్తే అడగడం తప్ప? అది కాదయ్యా. కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఆవిడెవరనుకున్నావు? శ్రావణి వాళ్ళ అత్తగా. ఆవిడ మీద చెయ్యెత్తుతావు నువ్వు? అది కాదయ్యా, ఆవిడ నోటికొచ్చినట్టు తిడుతుంటే చూసి కోపం తిడుతుందిరా. మాటంటేనే నీకు అంత కోపం వచ్చిందే. మరి ఆవిడ కన్న కొడుకు మీద ఎవరో కత్తితో దాడి చేశారు. అతను చావు బతుకుల్లో ఉన్నాడు. అలాంటప్పుడు ఆవిడకి ఎంత కోపంగా ఉంటుంది? ఆవిడ ఆవేశంలో ఏమన్నా అన్నా మౌనంగా భరించాలి. అర్థమైందా? అమ్మా, వాడిని క్షమించండి అమ్మా. వాడికి వయసు ఒళ్ళు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదు. మీ మనసులో ఏం పెట్టుకోకండి. వాడికి కాదు, నీకు మాత్రం వయసుకు తగ్గ బుద్ధి జ్ఞానం ఉందా? ఈ నెరజాడ మీద నీకంత మోజుంటే ఎక్కడికైనా లేపుకుపో. ఇద్దరూ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా ఊరేగండి. మధ్యలో నా కొడుకు ఏం చేశాడని వాడి మీద దాడి చేశారు? నేనా? నేను మీ కొడుకు మీద దాడి చేస్తానా? చచ్చా లేదే. అబద్ధాలు ఆడకు. నువ్వు ఈ మాయలడి కలిసే వాణ్ణి చంపాలని చూశారు. నా కొడుకు మీద అంత ఘోరంగా దాడి చేసిన మీరు బాగుపడరు. కుక్క చావు చేస్తారు, పురుగులు పడి చస్తారు, అనాథ శవాల్లా కుళ్ళిపోతారు. ఏంటి మీరనేది? నేను శ్రావణి కలిసి మీ కొడుకుని చంపాలని చూసామని అంత అమాయకంగా అడుగుతారా? చిత్తకార్తి కుక్క, మీరే పని చేసింది. ఓ మై గాడ్, ఏంటి అబండాలు? భగవంతుడా, నేను ఈ మాటలే భరించలేకపోతున్నానే. అమ్మా, నేను దుర్మార్గుణ్ణే కావచ్చు, కానీ శ్రావణి అలాంటి అమ్మాయి కాదమ్మా.
మీ అబ్బాయి శ్రావణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మా. తను ప్రేమించిన వాణ్ణి తనే ఎందుకు చంపాలని చూస్తుందమ్మా? ఆహాహాహాహా భలే ప్రశ్నేశావు. మరంత ప్రేమించిందే అయితే అక్కడ నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే ఈ పోరంబోకుది వాణ్ణి వదిలేసి ఇక్కడేం చేస్తుందో చెప్పు. అత్తయ్య, నేను చెప్పేది కాస్త వింటారా? మా నాన్నకి గుండె పొట్టొచ్చింది. అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చింది. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఛీ, నోరు ముయ్యవే. దూడ మెతకు తాళ్ళెక్కినట్టుంది నీ వరస. తండ్రికి జబ్బు చేస్తే వీడి దగ్గరికి ఎందుకు వచ్చావే? వీడేమన్నా వైద్యుడా? అమ్మా, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీ అబ్బాయిని వదిలిపెట్టి శ్రావణి నా కోసం వచ్చినట్టుగా మాట్లాడడం భావ్యం కాదమ్మా. ఒకప్పుడు నేను శ్రావణిని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. దాన్ని అడ్డం పెట్టుకుని మీరిలా మాట్లాడడం చాలా తప్పు. మీ అబ్బాయి శ్రావణిని పెళ్లి చేసుకున్నాక నేను మనసు మార్చుకున్నానమ్మా. శ్రావణి సుబ్రహ్మణ్యం సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. శ్రావణి చాలా మంచి అమ్మాయి. కట్టుకున్న భర్తకి కలలో కూడా ద్రోహం తలపెట్టదమ్మా అమ్మాయి. ఆ అమ్మాయిని అపార్థం చేసుకోకండి. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా బాగా చెప్పావు. నువ్వు ఇప్పుడన్న మాటలు చాలు. నువ్వు మంచిది అన్నావంటే అది ఖచ్చితంగా చెడ్డదే. ఒరే అభి, అతని సుభాషితాలు వింటున్నావుగా? మొగుణ్ణి మోసం చేసే పెళ్ళాం చాలా మంచిదని ఈయన గారు గుర్తించారు. ఇతంతో మనకి మాటలేంటమ్మా? సుబ్రహ్మణ్యాన్ని చంపించాలని చూశాడు. వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇస్తే వీళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఎవరికెవరో సర్టిఫికెట్ ఇస్తారో చూద్దాం. ఎందుకు సార్ పోలీసులు కేసులు అని అంత దూరం వెళ్ళడం? నేను శ్రావణి ఏ పాపం ఎరగం, ఏ తప్పు చేయలేదు. మమ్మల్ని నమ్మండి సార్. ఏ ఇప్పుడు వెన్నెముకల చలి మొదలైందా? ఈ భయం వాడి మీద కత్తి ఎత్తక ముందే ఉండాల్సిందిరా. నిన్ను స్టేషన్లో పెట్టించి 4 ఉతికిస్తే అప్పుడొస్తుందిరా బుద్ధి. డబ్బుందన్న అహంకారంతో నా కొడుకుని పొట్టన పెట్టుకోవాలని చూసిన నిన్ను ఊరికే వదలను. నీ అంతు చూసేదాకా నిద్రపోను. ఏయ్, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. చూడు, పోలీసులకే చెప్పుకుంటావో మిలిటరీ వాళ్ళకే చెప్పుకుంటావో అది మీ ఇష్టం. కానీ మీరు ఎవరితో చెప్పుకున్నా మా అన్నని ఇంచు కూడా కదల్చలేరు. పండే పోయి మీ దిక్కున చోటు చెప్పుకోండి. ఏయ్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏంట్రా, మర్యాద ఇచ్చి చెప్పాలా? పోండ్రా అవతలికి. ఆగో, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆవిడ శ్రావణి అత్తగారు. సైలెంట్ గా ఉండవు, వాళ్లే వెళ్తారులే. ఏవే, వాణ్ణి నీ చేతిలో పెట్టుకుని మమ్మల్ని కొట్టిస్తావు కదూ? చెప్తానే, నీ సంగతి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పి నీకే గతి పట్టించాలో అది పట్టిస్తాను. నీ అంతు చూస్తానే. రారా వెళ్దాం. అత్తయ్య, 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 ఒక్క నిమిషం. చెయ్యొదలవే, చెడిపోయిందానా? అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది కాస్త వినండి. నా గురించి మీరెప్పుడు తప్పుగానే అనుకుంటున్నారు. ఏయ్ పోవే పాపిష్టిదానా. బామ్మగారు, ఎందుకలా ఆవిడ అంత దారుణంగా మాట్లాడతారు? ఆవిడంతే. ఆవిడ నోటు దురుసు అంతా ఇంత కాదు. శ్రావణిని సుబ్రహ్మణ్యం మొహం కూడా చూడనివ్వకుండా హాస్పిటల్ నుంచి తరిమేసింది. ఇదిగో చూడండి, రామ్మూర్తి గారి సంగతి నేను చూసుకుంటాను. మీరు శ్రావణిని సుబ్రహ్మణ్యం దగ్గర తీసుకెళ్ళండి. వద్దు బాబు, ఆవిడిప్పుడే పోలీసు కేసు అంటోంది. వెళితే లేనిపోని గొడవలు అవుతాయి. బామ్మగారు, ముందు మీరు వెళ్ళండి. మీ వెనకాల నేనున్నానుగా. అవును, రామ్మూర్తి గారు ఉన్నది ఏ హాస్పిటల్? ఎస్ఆర్ హాస్పిటల్ బాబు. ఓకే, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. హలో, చెప్పండి సార్. ఎస్ఆర్ హాస్పిటల్స్? అవును సార్. మీ దగ్గర రామ్మూర్తి అనే హార్ట్ అటాక్ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు కదా? అడ్మిట్ అయ్యారు సార్. అతని ట్రీట్మెంట్ కోసం అర్జెంటుగా డబ్బులు కట్టాలన్నారట.
చెక్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారుగా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. సార్ ఆల్రెడీ డబ్బులు కట్టేశారు సార్. డబ్బులు కట్టేశారా? ఎవరు కట్టారు? పద్మనే ఆవిడ ఇప్పుడే పే చేశారు సార్. ఓకే, థ్యాంక్స్. డబ్బున్నప్పుడు శ్రావణిని ఇక్కడికెందుకు పంపించినట్టు? అయ్యా, ఆ గద్దర్ దాని దగ్గరికి వీళ్ళనెందుకు పంపించావయ్యా? అది ఊరికే ఉంటుందా? కారణం ఉండబట్టే పంపించాన్రా. శ్రావణికి మనం మాత్రమే శత్రువులం కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం శత్రువులే. ఏంటయ్యా మీరనేది? అవునరా, ఆ రామ్మూర్తి ఉన్న హాస్పిటల్కి ఇప్పుడే ఫోన్ చేశాను. శ్రావణి వాళ్ళ పిన్ని డబ్బు కట్టేసిందంట. డబ్బు ఆవిడ కట్టి శ్రావణిని ఇక్కడికి ఎందుకు పంపించిందంటావు? తెలియదయ్యా. వాళ్ళు మనల్ని చిక్కుల్లో పెట్టాలని చూస్తున్నారేమో. కాదు, వాళ్ళు శ్రావణి పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. ఆ పద్మ చాలా పెద్ద ప్లాన్ వేసింది. పగ తీర్చుకోవడానికి మనం కత్తి నూరాం, కానీ అది బుద్ధికే పదును పెట్టింది. శ్రావణిని ముందిక్కడికి పంపించింది, వెనకే వాళ్ళ అత్తను పంపించింది. వావ్, మనకే దిమ్మ తిరిగే ప్లాన్ వేసిందిరా పద్మ. మీరు చెప్పినట్టే పెద్ద ప్లాన్ వేసిందయ్యా. రక్తపాతం లేకుండా పగ ఎలా తీర్చుకోవాలో ఆ పద్మ దగ్గరే నేర్చుకోవాలరా. ఇప్పటి నుంచి ఆవిడ మన జాతి మనిషి. ఆవిడికి చెయ్యాలి మనం సాయం. మన ప్లాను సక్సెస్ అయ్యేలా చూసుకోవాలి. రాయ్ జయరాజ్, అయ్యా సాయం చెయ్యాలి, సాయం చెయ్యాలి అని మనసు తహతహలాడుతోందిరా. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. రామ్మూర్తిని చూడ్డానికయ్యా? ఆ రామ్మూర్తి గారిని మనమెందుకురా చూడ్డాం? మనది ఒకే ఒక లక్ష్యం, ఆ శ్రావణిని దెబ్బతీయడం. ఇప్పుడు తనకు తన వాళ్లనే వాళ్ళు లేక తల్లడిల్లిపోతూ ఉంది. తోడు నిలవాల్సిన భర్త లేడు, ఆదరించాల్సిన తండ్రి లేడు. అటు అత్త ఇటు పిన్ని ఆ శ్రావణినే హింసిస్తున్నారు. ఇప్పుడు దానికి దిక్కెవడ్రా? ఇప్పుడు శ్రావణిని ఎవడు చారదీస్తాడు? శ్రావణి ఎక్కడికి వెళ్తుంది? ఏ దిక్కు లేక మన దగ్గరికే వస్తుందయ్యా. అంతే కదా, అంతే. వాళ్ళు శ్రావణి పేరు చెడగొట్టాలని చూస్తున్నారు, కానీ దుర్మార్గులుగా మారిపోతున్నారు. నేను మంచిగా, చాలా చాలా మంచిగా నటించి ఆ శ్రావణిని దెబ్బ కొడతాను. ఇప్పుడది ఆ సుబ్రహ్మణ్యం గారిని చూడటానికేగా వెళ్ళింది. అవునయ్యా, మనం కూడా ఆ సుబ్రహ్మణ్యం గాడున్న హాస్పిటల్కే వెళదాం. పద. అక్క 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 అక్క, ఒరే నితీష్, అమ్మెక్కడ్రా? అమ్మెందుకు పిన్ని? మహి, పెద్దమ్మెక్కడా? ఏమో తెలీదమ్మా. ఏంటి విశేషం? చాలా గొప్ప విశేషమే. ఏంటమ్మా? మీకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు బావుగారు. ఏమిటది? ఆ దరిద్రుణ్ణి ఎవరో నడి రోడ్డు మీద కత్తితో పొడిచారంట, కసిగా నరికారంట. ఎవరిని? ఇంకెవర్ని, ఆ సుబ్రహ్మణ్యం గారినే. దరిద్రం వదిలిపోయింది. ఏం జరిగింది? దరిద్రం వదిలిందంటున్నావు? ఆ సుబ్రహ్మణ్యాన్ని ఎవరో కత్తితో పొడిచారట్రా. కత్తితో పొడిచారా? ఎవరు? నీకెవరు చెప్పారు? ఆ పుష్ప చెప్పిందండి. బతకడం కష్టం అన్నారట. రంగనాథం అనే బ్రేక్ ఇన్స్పెక్టర్ మనుషులు పెట్టి నడి రోడ్డు మీద వేయించాడంట. అతనెందుకు ఆ పని చేయించాడు? అతనే చేయించాడని నీకెవరు చెప్పారు? చేయించింది అతనేనండి. సుబ్రహ్మణ్యం తల్లికి ఫోన్ చేసి చెప్పారట. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. నా కూతురికి అన్యాయం చేసిన వాడికి ఇంకా దాని ఉసురు తగలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు వాడి పాపం పండింది. నడి రోడ్లో వేసేశారు. అలాంటి వాడు చావాల్సిందే. మంచి పని చేశారు. అలాంటి పని చేసిన వాళ్ళకి ఎలాంటి పాపమో తగలదు. అసలు ఆ రంగనాథం ఎందుకు ఆ పని చేయించాడో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకున్న పిల్ల అంత మంచిది కాదంట బావుగారు. ఆ రంగనాథాన్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యాన్ని చేసుకుందట. ఆ కోపంలో వాడు ఆ పని చేశాడు.
అయినా ఆ సుబ్రహ్మణ్యం గారు మనకి చేసింది చిన్న ద్రోహం కాదు కదా. అందుకే దేవుడు వాడికి ఈ శిక్ష వేశాడు. వాడు మామూలుగా చావకూడదు బావుగారు, కొద్ది కొద్దిగా కృంగి కృషించి చావాలి. అమ్మా, నువ్వు కొంచెం ఆగుతావా? అవతల వాళ్ళు చావు బతుకుల్లో ఉంటే నువ్వెందుకమ్మా ఇలా మాట్లాడతావు? నువ్వు ఊరుకోవే. వాడి వల్ల కదా నువ్విలా రాత్రి పగళ్ళు ఏడుస్తూ కూర్చున్నావు. వాడి వల్ల కదా మన కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయింది. మనకింత అన్యాయం చేసిన వాడి శవాన్ని కుక్కలు నక్కలు పీకు తినాలి. అమ్మా, నీకు నా మీద ఉంది ప్రేమ కాదు, బాగా. నా కోసం ఒక నిండు ప్రాణం పోవాలనుకుంటున్నావు. ఇదేం బాగలేదమ్మా. ప్రభా, నువ్వు మాట్లాడేదేం పద్ధతిగా లేదమ్మా. మన శత్రువు అయినా ప్రాణాపాయంలో ఉంటే బతికి బయటపడాలని కోరుకోవాలి. లేదు, మనకిష్టం లేదు కాబట్టి అతను గురించి మనం మాట్లాడుకోనేకూడదు, అంతే. దాని మీద ఎందుకు అలా చిరాకు పడతారు? అయ్యో పాపం, ఇలా జరిగిందే అని జాలిపట్టానికి వాడేమన్నా మంచోడా? అలాంటి దౌర్భాగ్యుడు చస్తే అందరూ సంతోషిస్తారు. ఏమిట్రా ఏమిట్రా ఇది? మరీ ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీ ఇద్దరు చనిపోయేవాడిని పట్టుకుని చావాలి చావాలని శాపాలు పెట్టడానికి మనసు ఎలా వచ్చిందిరా? తప్పేనండి బావుగారు, తప్పే. నేను మాట్లాడింది తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. కానీ మనం ఎవరికి ద్రోహం చేసింది లేదు, ఎవరిని శత్రువులుగా చూడలేదు. అలాంటి మనతో ఇలా మాట్లాడేలా చేసింది ఆ పాపాత్ముడే కదా. అసలు వాడేమన్నా మనిషిలా ప్రవర్తించాడా? మహేశ్వరి జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు.